హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నాది చాలా చిన్న ఛానల్ అండి. సబ్స్క్రైబర్స్, వ్యూస్ కూడా రావట్లేదు. కొంచెం ఛానల్ చెక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఆదిత్య నవ్వుతూ, ఏ డార్క్ చాక్లెట్, ఇక్కడికి ఒకసారి రా అని పిలిచాడు. ఆ మాట వినగానే మైరా ఒక్కసారి ఆగిపోయింది. నెమ్మదిగా వెనక్కి తిరిగి అతని వైపు చూసింది. ఏమన్నావు అని కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగింది. డార్క్ చాక్లెట్ అన్నాను అని అమాయకంగా చెప్పాడు ఆదిత్య. మళ్ళీ అలా పిలిస్తే నీ జుట్టంతా గుండు కొట్టిచ్చేస్తాను, అర్థమైందా అని మైరా కోపంగా అంది. ఆదిత్య నవ్వు ఆపుకోలేక, అంత కోపం ఎందుకు అని అడిగాడు. ఎందుకంటే నేను నల్లగా ఉంటాననే కదా నన్ను అలా పిలిచావు. నాకు ఆ పేరు అసలు నచ్చదు అంది మైరా మొహం చిట్లించి. ఆదిత్య 2 సెకండ్లు ఆమెనే చూస్తూ నిలబడ్డాడు. తర్వాత చిన్నగా నవ్వి, అయితే నాకు మాత్రం డార్క్ చాక్లెట్ అంటే చాలా ఇష్టం అన్నాడు. అందుకే అలా పిలుస్తున్నాను అన్నాడు. మైరా క్షణం పాటు అమాయకంగా అతని వైపు చూసింది. అంటే అని అడిగింది. ఆదిత్య చిరునవ్వుతో, కొంచెం చేదుగా కనిపిస్తుంది కానీ ఒక్కసారి అలవాటు అయితే వదలాలనిపించదు అన్నాడు. ఆ మాట విన్న మైరా చెంపలు తెలియకుండా కొద్దిగా ఎర్రబడ్డాయి. వెంటనే అతని చేతిని చిన్నగా కొట్టి, పిచ్చి డైలాగ్స్ తగ్గించు ఆదిత్య అంది. ఆదిత్య ఒక్కసారిగా సీరియస్ గా అయ్యాడు. జోక్స్ పక్కన పెడితే నేను నిజంగా ఒక విషయం చెప్పాలి అన్నాడు. ఈ ఫామ్ హౌస్ కు వచ్చిన తర్వాత మొదటిసారి నాకు మళ్ళీ బ్రతకాలనిపించింది. దానికి కారణం నువ్వే అన్నాడు. నువ్వు కోప్పడినా, నాతో గొడవ పడినా, నవ్వినా, ఏడ్చినా, నువ్వున్న ప్రతి క్షణం నాకు జీవితంలో చాలా విలువైంది. అతను లోతుగా ఊపిరి పీల్చి, మైరా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. నువ్వు నా జీవితంలో భాగం అవుతావా అని అడిగాడు. మైరా ఒక్కసారి ఆశ్చర్యపోయింది. అతను ఇంత తొందరగా ప్రపోజ్ చేస్తాడని మైరా ఊహించలేదు. మైరా ఒక్కసారి మాట రాక అతని వైపు చూస్తూ నిలిచిండిపోయింది. వర్షం చినుకులు ఆమె ముఖంపై జారుతున్నాయి. ఆమె చూపు మాత్రం ఆదిత్య కళ్ళను వదలట్లేదు. నువ్వే మొదట నన్ను దొంగ అన్నావు, తర్వాత రాక్షసుడు అన్నావు, ఇప్పుడు కనీసం మనిషినైనా అనుకుంటావా అని అడిగాడు. మైరా కూడా చిన్నగా నవ్వి కొంచెం అంది. అయితే ఇంకో విషయం చెప్తాను అని ఆదిత్య అన్నాడు. ఆ చెప్పు అంది మైరా అతని కళ్ళలోకి చూస్తూ. నేను చాలా మందిని కలిశాను కానీ నీలాంటి అమ్మాయిని మాత్రం ఎప్పుడూ చూడలేదు అన్నాడు. ఎందుకు అని మైరా అడిగింది. నన్ను చూసిన మొదటి రోజే కత్తితో బెదిరించిన అమ్మాయివి నువ్వే అని నవ్వేశాడు. మైరా కూడా నవ్వేసింది. అది నీకు బాగా కావాలి అంది. మైరా అతని కళ్ళల్లోకి చూస్తూ కొద్దిసేపు మౌనంగా నిలబడిపోయింది. ఆదిత్య, నువ్వు ఇలా ఒకసారి చెబుతావని నేను ఊహించలేదు అంది. ఆదిత్య చిన్నగా నవ్వాడు. అయితే సమాధానం అని అడిగాడు. అతని దగ్గర ఒక అడుగు వేసి, ఇప్పుడు చెప్పను అంది. ఎందుకు అని ఆదిత్య అడిగాడు. ఇంకా కొంచెం ఇబ్బంది పెట్టాలి నిన్ను అంది. నువ్వు నన్ను డార్క్ చాక్లెట్ అని ఆట పట్టించిన రోజుకు వడ్డీతో సహా రిటర్న్ ఇవ్వాలి అంది. ఆదిత్య నవ్వుకుంటూ, అయితే ఇంకా ఛాన్స్ ఉందన్నమాట అన్నాడు. మైరా చిరునవ్వుతో అతని షర్ట్ కాలర్ పట్టుకుని, ఉందో లేదో అది నీ బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుంది మిస్టర్ హ్యాకర్ అంది. అంటే ఇంటర్వ్యూ క్లియర్ చేయాలా అని ఆదిత్య నవ్వాడు. అవును, ఇప్పుడు నువ్వు ప్రమోషన్ లో ఉన్నావు అని మైరా కన్ను గీటింది. ఆదిత్య వెంటనే 2 చేతులు పైకెత్తి, ఎస్ మేడం, మీ ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తున్నాను అన్నాడు. మైరా నవ్వుకుంటూ అతని భుజంపై చిన్నగా కొట్టి, ముందు బాబీని వెతుకు, ఆ తర్వాత ప్రేమ గురించి మాట్లాడుకుందాం అంది. ఆదిత్య ఆమె చెయ్యి చాపాడు. డీల్. మైరా కూడా నవ్వింది. అతని చేతిని పట్టుకుని డీల్ అంది. ఇద్దరు చేతులు మొదటిసారి ఒకదానికొకటి కలిశాయి. ఇద్దరికీ తెలియకుండా ఆ క్షణం వారి ప్రేమ నిజంగా మొదలైంది. మరుసటి రోజు మధ్యాహ్నం ఫామ్ హౌస్ ముందు ఒక కారు వచ్చి ఆగింది. అది వరుణ్.
వరుణ్ వచ్చేశాడు అని మాలితాత ఆనందంతో బయటికి వెళ్ళాడు. మైరా కూడా వేగంగా బయటకు వచ్చింది. వరుణ్ కారులోంచి దిగుతూ నవ్వుతూ హాయ్ మైరా అక్క అంటూ గ్రాసరీస్ దింపుతున్నాడు. ఇప్పుడైనా నన్ను తిట్టడం అయిపోయిందా అని అడిగాడు. మైరా ఒక్క మాట కూడా మాట్లాడకుండా అతని చెవిని గట్టిగా పట్టుకుంది. నాటకాలు బాగా ఆడావు కదా అంది. నాకు ఒక మాట కూడా చెప్పకుండా అందరూ కలిసి ప్లాన్ చేశారు అంది. అక్క నొప్పిగా ఉంది వదులు అని వరుణ్ అరిచాడు. పక్కనే నిలబడిన ఆదిత్య నవ్వు ఆపుకోలేక గట్టిగా నవ్వేశాడు. మైరా వెంటనే అతని వైపు చూసి నవ్వకు ఈ ప్లాన్ నువ్వు ఉన్నావు అంది. వరుణ్ చెవి వదిలేసి లోపలికి నడిచింది. డైనింగ్ టేబుల్ మీద ఉన్న భోజనం చూసిన వెంటనే కూర్చుని తినటం మొదలుపెట్టింది. వరుణ్ ఆశ్చర్యంగా ఆదిత్య వైపు చూశాడు. అయ్యో మా అక్క ఇంత బాగా తింటుందంటే ఇదేదో మ్యాజిక్కే చేశారు మీరు అని అన్నాడు. ఆదిత్య చిన్నగా నవ్వి మ్యాజిక్ కాదు, సమయానికి భోజనం పెట్టాను అంతే అన్నాడు. మైరా ఇద్దరు మాటలు విని అక్కడ నిలబడి గుసగుసలు కాకుండా మీరిద్దరూ కూడా వచ్చి తినండి అంది. వరుణ్ ఆదిత్య భుజంపై చెయ్యి వేసి బ్రో మిషన్ సక్సెస్ అయినట్లుంది అని చెవిలో మెల్లగా చెప్పాడు. ఆ మాట విన్న ఆదిత్య నవ్వు దాచుకోకుండా మైరాకు అనుమానంగా ఇద్దరి వైపు చూసింది. మళ్ళీ ఏం కుట్ర చేస్తున్నారు, ఇంకో కొత్త ప్లాన్ వేస్తున్నారా మీ ఇద్దరు అని అడిగింది. ఇద్దరు ఒకేసారి అమాయకంగా తల ఊపేశారు. మరుసటి రోజు ఉదయం మాదితాత చేతిలో చిన్న పాల బాటిల్, ఆదిత్య చేతిలో చిన్న టార్చ్, వరుణ్ చేతిలో ఒక తాడు పట్టుకుని ముగ్గురు అడవికి నడిచారు. మైరా మాత్రం చుట్టూ చూస్తూ బార్బీ అని మెల్లగా పిలుస్తుంది. దాదాపు అరగంట వెతికినా పిల్లి జాడ కనిపించలేదు. ఒకసారి పొదల్లో కనిపిస్తున్న శబ్దం వినిపించగానే అందరూ అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్లారు. కానీ బయటకు వచ్చింది కుందేలు లేదా ఉడత మాత్రమే. వరుణ్ నవ్వుతూ ఈ పిల్లి మనల్ని వెతకమని పంపించిందేమో అన్నాడు. మైరా కోపంగా అతని వైపు చూసి నువ్వు నోరు మూసుకుంటేనే అది దొరుకుతుంది అంది. ఆదిత్య మాత్రం నేలపై కనిపిస్తున్న చిన్న చిన్న పాదముద్రలను జాగ్రత్తగా గమనిస్తున్నాడు. అవి బార్బీలాగా కనిపిస్తున్నాయి కానీ మధ్యలో మాయమయ్యాయి అన్నాడు. మాలితాత కూడా ఆశ్చర్యంగా ఇంతకు ముందు కూడా ఇలాగే జరిగింది. ఈ అడవిలో ఒక చోటుకు వెళ్తే దాని జాడ ఒక్కసారిగా కనిపించదు అని అన్నాడు. మైరా వెంటనే ఆగిపోయి చుట్టూ చూసింది. అంటే అది ప్రతిరోజు ఇదే దారిలో వెళ్తుందా అని అడిగింది. మాలితాత మెల్లగా తలూపాడు. అవును, అది ఎక్కడికి వెళ్ళిందో నేను ఇప్పటి వరకు చూడలేదు. అంతలోనే దూరంలో ఒక ప్యావ్ అన్న శబ్దం వినిపించింది. మైరా ఆనందంగా ఆ శబ్దం వైపు పరిగెట్టుకుంటూ వెళ్ళింది. కానీ ఆదిత్య వెంటనే ఆమె చేతిని పట్టుకుని వెనక్కి లాగాడు. ఆగు, ఆ శబ్దం ఒక చోటు నుంచి వస్తుంది కానీ పాదముద్రలు మాత్రం మరో దిశగా ఉన్నాయి అన్నాడు. ముగ్గురు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. మంచి స్టోరీ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.